ఎన్నికల వేళ అధికార వైసీపీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 11 చోట్ల ఇన్ఛార్జ్లను మార్చేసిన సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలకు మరో చోట బాధ్యతలు అప్పగిస్తున్నారు. టికెట్ వస్తుందో రాదో అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే నో టికెట్ సంతకాలతో ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు. పలు చోట రాజీనామాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఏపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 మందితో తొలి జాబితా ప్రకటించిన వైసీపీ అధినేత మరో 50 నుంచి 60 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. అయితే రెండో లిస్టుపై కసరత్తు తుది దశకు చేరిందని, ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలతో మరోసారి చర్చించి ఫైనల్ గా జాబితా రూపొందించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో కసరత్తు పూర్తయితే జనవరి 2న రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు సీఎం జగన్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4 సిట్టింగ్లకు ఈసారి టికెట్ కష్టమేనని తెలుస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మంత్రి వేణుగోపాల్ స్థానం మార్చగా మరో మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కొడుకుకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఇక ఎంపీలుగా ఉన్న మార్గాని భరత్, వంగా గీతను అసెంబ్లీ బరిలోకి దింపబోతున్నారు వైసీపీ అధినేత. ఇన్ఛార్జీల మార్పు ప్రచారంతో పలువురు ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సీఎం జగన్ ను కూడా కలుస్తున్నారు. మరోవైపు పలువురు సిట్టింగ్ల అనుచరులు ఇప్పటికే ఆందోళనకు దిగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి దగ్గర చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు ఆందోళన చేపట్టారు. ఎలిజాకే మరోసారి సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకే టికెట్ కేటాయించాలంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు విషయంలో గాజువాక వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో నిరసన తెలిపారు ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుచరులు. 5 ఏళ్లు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ లేదనడం అన్యాయమన్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఇప్పటికైనా నాగిరెడ్డికి టికెట్ ఇస్తే అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తాం, లేదంటే సహకరించమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే నాగిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఇన్ఛార్జీల మార్పుపై మెజార్టీ స్థానాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.